వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ స్పిరిచువల్ మెంటర్ కరుణమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. రైట్. సో గత కొన్ని రోజుల నుంచి గరికపాటి నరసింహారావు గారి గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన మొదటి భార్య బయటకు వచ్చి కొన్ని విస్తుపోయే నిజాలు బయట పెట్టింది అంటూ మాట్లాడుతున్నారు. అండ్ ఇందులో అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు పూర్తిగా అర్థం కావట్లేదు. మరి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే ఇంటి విషయాల్లో ఎందుకు మీరు చర్చించడం అవసరం అని. ఎందుకంటే మన అందరికీ తెలుసు గరికపాటి గారి ప్రవచనాలు వింటూ ఉంటాం. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. సో అలాంటి వ్యక్తి ఒక మచ్చ రావడం, సో దీన్ని ఎలా చూడాలి, అసలు ఏంటి దీని గురించి మీరేం చెప్తారు? అందరూ మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆ మాట్లాడటానికి అవకాశము ఇచ్చిన వారు ఎవరు? వారి కుటుంబానికి ఒకప్పుడు సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కామేశ్వరమ్మ గారు. మరి ఆవిడ వారి యొక్క కుటుంబ వ్యక్తిగత అంశాలను ప్రపంచానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మొత్తానికి 9 మాసాల క్రితము ఒకసారి బయటకి వెల్లడి చేయడం జరిగింది. ఆ తర్వాత గత కొద్ది రోజులుగా డైరెక్ట్గానే మాట్లాడటం ప్రారంభించారు ఆవిడ. ఎప్పుడైతే అమ్మగారు వారి యొక్క మనోవేదన్ని, వారి మానసిక సంఘర్షణకు గురి చేసిన అంశాలని వారు అందరికీ చెప్పడం మొదలుపెట్టారో అందరూ ఆసక్తిగా అంశాల గురించి ఆలోచించడము, మాట్లాడటము, ముఖ్యంగా మీడియా వారు మాట్లాడటము జరుగుతోంది. అది డెఫినెట్గా జరుగుతుంది. ఆ అవకాశం మీరే ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు మాట్లాడకూడదు అని అంటే అది అయ్యే పని కాదు. అందుకు మరి ముఖ్యమైన కారణం ఏమిటంటే మహాప్రవచనకర్త, పద్యకవి, ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షలాది అభిమానుల హృదయంలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘ హితవు కోరే కవివర్యులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఆయన అందరివాడు. ఆయన ఒంటరివాడు కాదు, అందరివాడు. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కలికాలంలో యంగ్ జనరేషన్ మొదలుకొని వయోవృద్ధుల వరకు కొన్ని కోట్ల మంది ఆయన ప్రవచనాలని ఎంతో ఆసక్తిగా, ఇష్టంగా వినడమే కాదు, కొందరు అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అటువంటి అందరివాడు అయినటువంటి, సెలబ్రిటీ అయినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారి గురించి, వారి కుటుంబానికి సంబంధించిన వారి వ్యక్తిగత అంశాలను ఒక వ్యక్తి బయటికి తీసుకువచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి వీల్లేదు. మీరెవరు మాట్లాడడానికి? మా పర్సనల్ అంటే మీరు పర్సనల్గా చూసుకోవాల్సింది. బయట ప్రపంచానికి ఎందుకు చెప్పారు? తప్పు మీ దగ్గర పెట్టుకొని పత్రికల వాళ్ళని, మీడియా వాళ్ళని, యూట్యూబ్ వాళ్ళని, లేదా ఇంటింట్లోనూ మాట్లాడుతున్నారండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే శ్రీ గరికపాటి నరసింహారావు గారు వారి అభిమానులు ప్రతి ఇంటా ఉన్నారు ఈ రోజున. సో ప్రతి ఇంట్లోనూ కూడా వారి గురించి చర్చించుకుంటున్నారు. అయ్యో, ఆయనకి ఇటువంటి ఒక గతము ఉందా? ఉంటే ఉంది, ఎవరికి ఉండవు ఇలాంటి గతాలు. మరి ఆ గత స్మృతుల్ని బయటికి తీసుకువచ్చినటువంటి వ్యక్తి, ఆవిడకి ఏమిటి అవసరం? ఏమీ అక్కర్లేదంటోంది, మళ్ళీ మాట్లాడుతోంది. అక్కర్లేదంటోంది, మళ్ళీ మాట్లాడుతోంది. వాడు వీడు కుంక వెధవ అది ఇది అని చాలా చులకన భావంతో, చాలా తేలికగా అనరాని మాటలు, నాకు హక్కు ఉంది, నేను అంటాను. నీకు హక్కు లేదు తల్లి, బంగారు తల్లి. ఏనాడైతే మీ ఇద్దరు దూరం అయిపోయారో, విడిపోయారో, ఆ రోజుతోనే సర్వ హక్కుల్ని విడిచిపెట్టుకున్నట్టు లెక్క. కాదు, నా ఆత్మలో హక్కు ఉంటుందంటే నీ ఆత్మలో నువ్వు పదే పదే స్మరించుకో. నీకు వేదనగా ఉంటే నీ ఆత్మీయులతో నీ వేదనని పంచుకో. ప్రపంచానికి వెల్లడి చేయడం వల్ల
జరిగేవి అనేక అనర్థాలు ఉంటాయి. అలాగే వారికి నరసింహారావు గారికి ఉన్నటువంటి అశేష అభిమానులందరూ కూడా ఈ అంశం మీద ఆలోచించడము, కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది ఆహా ఈయన గ్రంథ రచయితే కాకుండా గ్రంథ సాంగుడు కూడా అని గేలిగా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఆయన్ని గతం గురించి తెలుసుకొని మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇందుకు ఏకైక కారణము ఆ కుటుంబానికి సంబంధించి ఆయనతో ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో సహజంగా జీవనం చేసిన సహధర్మచారిణిగా ఆయనతో ఉండి విడిపోయినటువంటి శ్రీమతి కామేశ్వరమ్మ గారి ద్వారా ప్రపంచానికి వారి కుటుంబ విషయాలు బయటికి రాబడ్డాయి. కాబట్టి మీరు మాట్లాడడానికి వీర్లేదు అని అనడము అంత సమంజసం కాదు, అది అయ్యే పని కూడా కాదు. ఈ సమస్యని పరిష్కరించుకున్న తర్వాత ఎవరు మాట్లాడరు. శ్రీ గరికపాటి నరసింహారావు గారు సరస్వతి వరపుత్రులు, సాక్షాత్తు సరస్వతి కటాక్షము వారికి జన్మతః లభించటము వారి యొక్క జీవితాన్ని ఈనాటికి ఇంత చక్కగా తీర్చిదిద్దటమే కాదు, వారి వల్ల వారి అభిమానులుగా మారి వారి ప్రవచనాలను వింటున్న వాళ్ళందరినీ కూడా అదృష్టవంతులుగా మలచింది అని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆయన అనేక అంశాలని వారి ప్రవచనాల్లో జోడించి చెబుతున్నారు. మానవ జీవితంలో, నిత్య జీవితంలో మనుషులు, యంగ్స్టర్స్ ముఖ్యంగా ఏ రకంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా తమ జీవితాన్ని నేమ్ లైట్లోకి నడిపించుకోవాలి, మంచి ఫ్యూచర్ని పొందాలి అంటే వాళ్ళు ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల్ని అలాగే బంధుత్వాల్ని, బంధాలని ఎలా నిలుపుకోవాలి, ఎందుకు నిలుపుకోవాలి, ఇటువంటి అంశాలన్నీ ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అవి అనేక లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల వారికి అత్యుత్తమమైనటువంటి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అటువంటి గరికపాటి నరసింహారావు గారికి యవ్వనంలో ఉన్నప్పుడు ఇటువంటి ఒక జీవితము ఆయన ఎన్నుకున్నాడు. అంటే అప్పట్లో ఆయన నాస్తికుడు అని ఎవరో చెప్పగా విన్నా. అంటే ఇంకొక విషయం అంటే నార్మల్ గా అందరూ కూడా గరికపాటి నరసింహ గారు ఇప్పుడు ఎవరైతే కామేశ్వరి ఉన్నారో ఆయన మొదట పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే చాలా మందికి తెలియని విషయం, బహుశా నాకు కూడా ఇదే రోజు తెలిసింది. అతని అన్న భార్య పెళ్లి చేసుకున్నాడంట అతను. నిజమేనా? అన్న భార్యనా అని ఆవిడే చెప్తున్నారండి. ఇప్పుడు అది అవాస్తవం అయితే నరసింహారావు గారు ఖండిస్తారు కదా. ఆవిడ మాట్లాడే ప్రతి మాట అవాస్తవము అని వారు ఖండిస్తారు కదా. ఆయన మిన్నకున్నారు అంటే అర్థం ఏమిటి? వాస్తవంగానే మనం భావించవలసి వస్తుంది, అవునా కదా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆ అంశాలను తెర మీదకి తీసుకువచ్చి ప్రసంగించవలసినటువంటి అవసరము లేదు అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అవి ఎప్పుడో జరిగిపోయాయి. ఇప్పుడు మాట్లాడుకుని ఏం సాధిస్తారు? ఏమీ లేదు. ఆ అమ్మగారి ఉద్దేశం ఏమిటంటే అంతటి ఆలోచన, ఆ రకంగా దిగజారుడు ప్రవర్తన ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తిగా అతను ఉన్న రోజుల్లో ఆ రకంగా ప్రవర్తించాడు. తల్లితో సమానమైన వదిన గారిని అన్యాక్రాంతంగా అన్నని పక్కకి తప్పించి వదిన్ని లోబర్చుకొని జీవితాన్ని నాశనం చేశాడు. ఇంకా ఎలాగా నాశనమైన జీవితము అతనితోనే గడపాలి అనే నిశ్చయానికి వచ్చాను నేను. ఆ తర్వాత ఇంటిల్లిపాది మమ్మల్ని ద్వేషించి దూషిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఊర్లో సంసారం పెట్టుకొని 2 పిల్లలకి తల్లి అయ్యాను నేను. ఆ తర్వాత రాను అతని ప్రవర్తనలో నాకు ఇబ్బందికరమైనటువంటి అనేక కష్టాలని రుచి చూపించాడు. అవి తట్టుకోలేక అయినా కూడా భరిస్తూ మా ఇద్దరి మధ్య గొడవలు తరచూ జరుగుతూ ఉండేవి. అటువంటి సందర్భంలో
ఆయన ఇంక నువ్వు వెళ్ళిపో అని అంటే ఆయన మెల్లమెల్లగా అభివృద్ధి పదం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇంకా నా అవసరం తీరిపోయింది. నేను పక్కనుంటే పోటీతత్వము, అందువల్ల గిట్టనితనము, ఒక ఆడది అంటే చాలా చులకన భావం ఆయనకి. ఆ రకంగా నన్ను చాలా కష్టాలు పాలు చేశారు. అది తట్టుకోలేక ఆత్మాభిమానంతో నేను బయటికి వెళ్ళిపోయాను అని ఆవిడ చెప్తున్నారు స్పష్టంగా. ఏ స్త్రీ కూడా అంత బాహాటంగా చెప్పరండి. అందులోనూ సీనియర్ సిటిజన్ వయసు అయింది ఆవిడది. ఈ వయసులో ఆవిడ తెర ముందుకు వచ్చి నన్ను ఎలా హింసించాడు, అలా బాధించాడు, ఇలా వేధించాడు అని చెప్పుకోదు. ఆవిడ చెప్తుంది అంటే ఆవిడ హృదయంలో 20 ఏళ్ళుగా ఆ బాధని అలా మోస్తూ భరిస్తూ ఇంకా ఈనాటికి బరస్ట్ అయింది. కానీ ఇలా తెర మీద కాదు, ఆవిడకి ధైర్యం ఉంటే, ఆవిడకి వీలైతే వ్యక్తిగతంగా ఒకరినొకళ్ళు కలుసుకొని మాట్లాడుకోవాల్సిన అంశము. ఎందుకంటే ఆవిడకి ఒక పరువు ప్రతిష్ట, ఒక స్టేచరు ఉంది కదా. వారు కూడా 3 అంశాల్లో ఎంఏ చేశారట. మ్యూజిక్ లో ఎంఏ చేశారట, సాంస్క్రిట్ లో ఎంఏ చేశారట, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో ఎంఏ చేశారట. మరి త్రిపుల్ ఎంఏ ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడ ఆవిడ మహాపండితురాలు, సామాన్యురాలు కాదు. ఆవిడకి అనేక మంది విద్యార్థులు ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆవిడ కూడా పద్య కవిత్వం చెప్పగలరు బ్రహ్మాండంగా. అటువంటి అసామాన్య సరస్వతి కటాక్షము ఆవిడకి కూడా ఉంది. అటువంటి వ్యక్తి ఆవిడ మరి అనాలోచితంగానో, లేకపోతే అప్రయత్నంగానో, లేకపోతే వాంటెడ్లీనో ఈ రకంగా తన గత జీవితాన్ని తెర మీదకి తేవడం అనే దానివల్ల వారు ఏ రకమైన మానసిక సంతృప్తిని చెందారో నాకు అర్థం కావట్లేదు. కానీ శ్రీ గరికపాటి వారికి మాత్రము ఇది చాలా కోలుకోలేని దెబ్బ లాంటిదే అని నా భావన. ఇన్నేళ్ళుగా చూస్తున్నాం అంటే ఆయనకి కొంచెం కోపం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ టైంలో ఏంటండి, ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు, ఉండకూడదని ఏం లేదు కదా. రజోగుణ పూరితమైనటువంటి కోపము ఆయనకి ఉండటము అదేం తప్పు కాదు. దేవుడు సృష్టిలో కొందరు కోపదారులు ఉంటారు, కొందరు శాంతమూర్తులు ఉంటారు. కానీ ఇది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత పెద్ద మచ్చ ఆయన లైఫ్ లో ఉందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఆయన పద్మశ్రీ వెనక్కి ఇమ్మంటున్నారు. మచ్చ కాదండి, పెచ్చ. ఏంటి మచ్చ అంటారు? ఆవిడ ఎప్పుడో సంగతులన్నీ ఇప్పుడు తీసుకొచ్చి లక్షణంగా ఆవిడ జీవితం ఆవిడ జీవిస్తుంది, ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు. ఎందుకంటే ఈ చిచ్చు రగల్చడం ఇది భావ్యమా? ఏదైనా ఉంటే సామరస్యంగా వాళ్ళు మాట్లాడుకోవాలి. లేదా వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఉన్నారు, అందరూ కలిసి ఎక్కడో మీటింగ్ పెట్టుకుని వాళ్ళ పర్సనల్ మ్యాటర్ పర్సనల్ గా తేల్చుకోవాలి. నువ్వు దాన్ని పబ్లిక్ ఇష్యూగా మార్చావు. ఇప్పుడు మేము మాట్లాడొద్దు అంటే కుదరదు, మాట్లాడతారు. అలా మాట్లాడకుండా ఉండాలంటే మీరు ఇక మీదటైనా ఏకాభిప్రాయానికి వచ్చి మీ సమస్యను పరిష్కరించుకోండి శాంతియుతంగా అని నా భావన. అసలు ఇందులో అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే మరి అన్న భార్యని లోపరుచుకుని పెళ్లి చేసుకున్నందుకు అతను తప్పమా? ఇన్నేళ్ళు బయటకు రాకుండా అతని పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు నిజాలు బయట పెట్టింది ఈమె తప్ప? అసలు ఎవరిది తప్పు అని చెప్పాలి? మరి చాలా మంది అతన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. ఇదేంటంటే తప్పెవరిది అంటారు? ఇద్దరిదిని, ఒకళ్ళది కాదు. ఆ రోజుల్లో ఆ సందర్భంలో ఆమె గారు చెప్పిన విషయాలన్నీ విన్న మీదట ఇద్దరి తప్పు ఉంది అనేది సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అతను నవ యవ్వనవంతుడు, యువకుడు, చదువు అయిపోయింది, ఉద్యోగం లేదు, ఉద్యోగం వేటలో ఉన్నాడు. వదిన గారు అప్పటికే ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ సహాయ సహకారాలతోటి, ఆవిడ తెలివితేటలతోటి, ఆవిడ మాట సాయంతో ఆయన ఉద్యోగం సంపాదించాలి అని నిర్ణయించుకొని అడిగాడు. ఆ సమయంలో ఆవిడ భర్త గారికి వైజాగ్లో ఉద్యోగం వచ్చి ఆయన అక్కడికి వెళ్ళాట. వీళ్ళు కాకినాడలో ఉంటున్నారు అండి. కాకినాడ తెలుసు కదా, కాజాలకు ప్రసిద్ధి. అక్కడ ఈ రాజా గారు ఉన్నారు. అయితేని చల్లగా వదిన అంటే తల్లితో సమానము, ఎంతో గౌరవ మర్యాదలుగా చూసుకోవాలి. అయితే ఈయన
మరి వయసులో ఉండబట్టి మరి ఏమనుకున్నాడో ఏమో, ఆమెతో కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది. ఈ కుటుంబ సభ్యులతో తనకంటే 2, 3 ఏళ్ళు చిన్నవాడట ఈయన. ఉమ్, అప్పుడు అన్ని అన్ని ఈయన చురుగ్గా వ్యవహారాలన్నీ కుటుంబ వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేసేవాట. ఉమ్, అంతే కదా! యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇంట్లో అందరికంటే చిన్న వయసు పిల్లలుంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. ఉమ్, అలా ఇతను ఉన్నాడు అని ఆవిడ అనుకుంది. బాగా వదిన ఫ్లెక్సిబుల్‌గా మాట్లాడేస్తుంది కాబట్టి మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని ఆయన ఫీల్ అయ్యాడేమో అప్పట్లో. ఉమ్, ఏవండీ మనకు తెలీదు కదా! ఉమ్, అటువంటి సందర్భంలో ఆమె ఏమంటున్నారు, నన్ను మోసపుచ్చి మా ఆయన్ని నన్ను దూరం చేసి ఒక కాగితం మీద ఆయనకి నాకు నా చేత బలవంతంగా సంతకం పెట్టించి అదే విడాకులు అని చెప్పేసి నమ్మబలికి నన్ను లోబరుచుకున్నాడు. ఆమె డైరెక్ట్ గా చెప్పింది అట్లా. చెప్తుంది ఆవిడ. ఉమ్, చెప్తున్నారు అమ్మగారు. చెప్పబట్టే కదండి మనకేం తెలుసు, మనం ఏమన్నా కథ ఇమాజిన్ చేసి ఊహించి రాసి మాట్లాడుతున్నామా? ఉమ్, కాదు కదా! అసలు ఈ అంతటికి కారణము, సరే అతను మగవాడండి, ఉమ్, వయసులో ఉన్నాడండి, ఉమ్, ఒకటి కాకపోతే 100 మంది ఆడవాళ్ళని చూసి మోహిస్తాడండి. ఉమ్, నీ బుద్ధి ఏమైంది? నీవు వివేకవంతురాలివి, వయసులో అతనికంటే పెద్దదానివి, నువ్వు బాగా చదువుకున్న దానివి, ఉమ్, నువ్వు ఆలోచించాలి కదా! మరిది తొందరపడుతుంటే నాయనా ఇది తప్పు అని తప్పొప్పులు చెప్పవలసిన తల్లి స్థానంలో ఉన్నావు కదా! ఉమ్, వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది అని చెప్తున్నారు. ఉమ్, మరి తల్లిలాగా మీరు అతనికి శుద్ధులు బుద్ధులు చెప్పాలి కదా! ఉమ్, చెప్పినా కూడా వినిపించుకోకుండా అతను తప్పు చేశాడా? అప్పుడు పోలీసులు లేరా? పోలీస్ స్టేషన్లు లేవా? ఉమ్, ఇంట్లో పెద్దవాళ్ళు లేరా? వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు కదా! వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని. ఉమ్, అంటే నీకు కూడా అక్కడ ఇంట్రెస్ట్ ఉంది అనేది స్పష్టంగా తేలిపోతుంది ఉమ్. అలా అతని ఇంట్రెస్ట్ పట్ల. ఉంటేనే కదా ఇప్పుడు ఇద్దరు ఆ. పిల్లలను కనగలరు వాళ్ళు. అది పిల్లలు పుట్టడం ఏముందిలేండి, ఒకళ్ళు ఒకళ్ళు కలిస్తే ఆడ మగ ఆటోమేటిక్గా పుడతారు. ఉమ్, అది దానికి పెళ్ళే అవ్వక్కర్లేదు. మనం ఎన్ని చోట్ల లేదు, ఉమ్, ఓహో రూములు ఆహా రూములు లివింగ్ టుగెదర్లు ఉమ్, ఏంటి డాటింగ్లు డేటింగ్లు అలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ కాలంలో. ఉమ్, మరి ఆ కాలంలో అంటే దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం, ఉమ్, 25 ఏళ్ళు 40 ఏళ్ల క్రితము మరి ఆ అంటే యుగ యుగాలుగా ఉన్నారు. ఉమ్, మానవులందరిలో అరిషడ్ వర్గాలు ఉంటాయండి. ఉమ్, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఉమ్, అతనిలో కూడా అవి ఉన్నాయి. అందులో కొంచెం రజోగుణం భలే ఎక్కువ ఉంది. కోపిష్టి కూడా. ఉమ్, సిస్టమేటిక్గా ఉంటాడు అతను. ఉమ్, కొన్ని పద్ధతులు ఉంటాయి ఆయనకి. ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ పాటిస్తాడు. ఉమ్, భగవంతుణ్ణి ఆటే నమ్మడు ఆ రోజుల్లో. ఉహు, ఆయన నాస్తికుడు అని వాళ్ళందరూ చెప్తేనే నాకు తెలిసింది. నేనేమి కళ్ళారా చూడలేదు. నాకు తెలిసేసరికి వారు సంపూర్ణ ఆస్తికులే. అంటే భగవతత్వాన్ని ఆయన చాలా సుస్పష్టంగా కోట్ల మందికి ఆయన ప్రవచన రూపంలో అందిస్తున్నటువంటి ఉమ్, మహా ప్రవచనకర్తల్లో వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్. అవును. అంచేత ఆ సమయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరిది తప్పు అంటే ఆవిడ గారిది కూడా ఉంది అంటాను నేను. వారొక్కరు తప్పు చేయలేదు కదా! ఒకవేళ వారొక్కరు తప్పు చేయడానికి ముందుకు వస్తే ఆవిడ చూస్తూ ఊరుకోకూడదు కదా! మందలించాలి కదా! ఆయన్ని కంట్రోల్ చేయాలి కదా! ఆయన ఏమన్నా టెర్రరిస్టా, రేపిస్టా, బలవంతం పెట్టాడా ఆవిడ్ని? ఉమ్, ఆవిడ ఇంచుమించు అలాగే చెప్తున్నారు. నన్ను మోసగించాడు, వాడు ఒట్టి వెధవ, ఉమ్, వాడి గురించి మీకు తెలీదు, ఇలా వాడు వీడు అంటూ ఎంతో స్వేచ్ఛగా ఆవిడ తన మనసులో పేర్చుకున్న ఆ బాధనంతా వెళ్ళగక్కుతున్నారు. ఉమ్, సరే, ఏది ఏమైనప్పటికీ అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఈ రకంగా జరగకూడనిది జరిగిపోయిందండి. ఉమ్, ఆయన సరిదిద్దుకోవడం కోసము తర్వాత కాలక్రమేణా ఆయన స్థితిగతులు కొంచెం మెరుగుపడిన తర్వాత ఆలోచించాడు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకుంటం మొదలుపెట్టిన తర్వాత, సరస్వతి కటాక్షాన్ని ఆయన అందిపుచ్చుకున్న తర్వాత, ఆయనలో విచక్షణ జ్ఞానము బాగా వికసించి, వారు అప్పుడు చెప్పారు, మనము ఇంతవరకు చేసింది తప్పు, ఇక మీదటైనా పద్ధతిగా ఉందాము అని. ఉమ్, ఆ పద్ధతులు ఆవిడకి నచ్చలేదు. ఇద్దరికీ ఈగో క్లాషెస్.
ఉమ్, అంతే. వారు చెప్తున్న దాన్ని బట్టి మనకి అర్థమైన అంశం ఇది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇద్దరు తప్పు ఉంది అని ఆవిడ మాటల ద్వారా మనకి అర్థమవుతోంది సుస్పష్టంగా. ఉమ్. వారొక్కరిని నేరకారకుడిగా ఎంచడము అంటే తప్పు అంటాను నేను. అంటే ఇక్కడ ఇప్పుడు కామేశ్వరి గారు ఎందుకు ఈ విధంగా బయటకు వచ్చి చెప్తున్నారనే విషయం చూసుకుంటే, గరికపాటి గారి పెద్ద అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను, సారీ, ఇద్దరు అబ్బాయిలు కూడా చిన్న అబ్బాయి. ఇప్పుడు కామేశ్వరి గారు సొంత తల్లి, ఉమ్, వాళ్ళిద్దరూ ఆమె పైన క్రిమినల్ కేసు పెట్టారు. ఉమ్, అది జీర్ణించుకోలేకే కన్న కొడుకులే ఈ విధంగా క్రిమినల్ కేసు పెట్టారు అని చెప్పేసి అది జీర్ణించుకోలేకే ఉమ్, బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్నది కూడా ఒక వాదన ఒక పక్క. ఉమ్. ఉమ్, ఏమండి, కన్న కొడుకులు అంటే కన్న కొడుకుల్ని నువ్వు కన్నావు, ఒక వయసు వచ్చేదాకే పెంచావు, ఆ తర్వాత పెంచడానికి నీకు కావలసినటువంటి వసతులు అన్నీ లేక ఉమ్, ఆ భర్తకే విడిచిపెట్టేశావు. ఆయనకి బాధ్యత తెలిసి రావాలి, ఆయనే పెంచాలి అని చెప్పి ఆయన్ని వదిలేస్తూ ఆయనతో పాటు ఆ పిల్లల్ని కూడా విడిచిపెట్టి నీ దారి నువ్వు చూసుకున్నావు. ఉమ్, బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవసరం అయ్యారా వాళ్ళు? అదే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళని ఆదరించారు శారదాంబ గారు. ఉమ్, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ అమ్మగారు చేశారట. ఆ మహా ఇల్లాలు ఈవిడ విడిచిపెట్టిన ఆ బిడ్డల్ని తన కన్న బిడ్డల కంటే మిన్నగా పెంచి పెద్ద చేశారు. ఉమ్, చక్కగా విద్యాబుద్ధులు చెప్పించారు, వివాహాలు జరిపించారు. అవును. మరి వాళ్ళు ఆ తల్లిని తల్లిగా స్వీకరిస్తారు కానీ బాధ్యత రాహిత్యంగా విడిచిపెట్టేసి ఈగోకి లేదా అభిప్రాయ భేదాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి కన్న బిడ్డల్ని కూడా వదిలేసి, సృష్టిలో ఏ తల్లి బిడ్డల్ని వదులుకోవడానికి ఇష్టపడదండి జనరల్గా. ఉమ్, కానీ ఆవిడ పరిస్థితులు ఆవిడ వివరిస్తున్నారు, ఈ కారణాల వల్ల నేను విడిచిపెట్టాను అని. సరే విడిచిపెట్టావు, మరి ఇప్పుడు కోరుకుంటే దొరకదు, రారు. మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళకి వాళ్ళ ఈ తల్లిదండ్రులు ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు కాపాడడం బిడ్డలుగా వాళ్ళ ధర్మము. ఉమ్, ఆ ఆస్పెక్ట్లో వాళ్ళు ఆవిడ మీద కేసు పెట్టవలసిన పరిస్థితి వచ్చిందేమో, అలా పెట్టుంటారేమో. ఉమ్, అయినప్పటికీ క్రిమినల్ కేసు పెట్టవలసిన అగత్యము ఏముంది? సామరస్యంగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే ఆవిడకి ఒక స్టేచర్ ఉంది. నరసింహారావు గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి మహామనీషి ఆయన. ఉమ్, ఇటువంటి సందర్భంలో ఈ పిల్లలు కూడా అంత దురుసుగా ప్రవర్తించకుండా ఆవిడ బెదిరిస్తున్నారట. నువ్వు ఇంకోసారి ఏదైనా ఛానల్లో మాట్లాడావంటే నీ అంతు చూస్తాము ఉమ్, అని బెదిరించారట. ఇవన్నీ అధికారము ధనము ఉంది అని ఆ రకంగా దురుసుగా ప్రవర్తించడం భావ్యం కాదండి. ఎంత కాదనుకున్నా వాళ్ళకి జన్మనిచ్చిన తల్లి ఆవిడే. ఆ ఒక్క చిన్న పాయింట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ పెద్ద మనసుతోటి ఉమ్, ఆ అంశాన్ని విడిచిపెట్టి వయ్యా మీడియాగా ఎవరైనా ఈవిడికి ఆయనకి సంబంధించినటువంటి బంధువులు మిత్రులు ఉంటారు కదా, వీళ్ళ గత జీవితం గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళని సమక్షంలో వీళ్ళు అమ్మ నీకేం కావాలి, ఏంటి నీ ప్రాబ్లం అని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసేసుకుంటే సరిపోయేది. ఉమ్, గోటితో పోయేదాన్ని గొడ్డలతోటి నరికి రచ్చ చేసుకొని రచ్చరంబోలా చేసి ప్రపంచంలో ఇదొక ఇష్యూ లాగా క్రియేట్ చేసుకున్నది వారే, వాళ్ళిద్దరు. ఎస్. సో ఏదైనా జరిగింది తప్పు అని అందరూ భావిస్తూ ఉంటే ఆ తప్పుకి ఇద్దరు బాధ్యులే. ఆ కామేశ్వరమ్మ గారు ఒక్కరూ కాదు, అలాగని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఒక్కరూ కాదు, ఇద్దరు ఆ సమయంలో ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదు. కానీ అలా జరిగిపోయింది, వాళ్ళ రాతల్లో ఉందేమో మరి. ఉమ్, అలా జరిగిపోయింది, జరగరానిది. ఇంకా దాన్ని అక్కడితో విడిచిపెట్టేయాలి. ఎలాగో విడిపోయారు కదా, మళ్ళీ విడిపోయిన దాన్ని కలపాలి అంటే తినేసిన భోజనం మళ్ళీ బయటికి రావాలంటూ వస్తుందా? ఉమ్, రాదు. మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తినాలి. ఉమ్, ఇది కూడా అంతే. చాలా సామరస్యంగా ఇరువురు ఒకసారి మాట్లాడేసుకుంటే ఈ సమస్య ఇక్కడితో సమసిపోతుంది. ప్రపంచంలో ఎవరు దీని గురించి మాట్లాడవలసిన అవసరం ఎవరికి లేదు, అంత ఖాళీ కూడా ఎవరికి లేదు. ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ మీ కుటుంబంలో అంశాన్ని మీరే బయటకు తీసుకొచ్చారు. ఇది అందరి సమస్యలాగా అందరి ముందు పెట్టారు ఆవిడ. ఉమ్,
మరి మాట్లాడొద్దు అంటే ఆయన అందరు వాడు అని చేత మాట్లాడతారు. వారి మీద ఉన్న అభిమానంతో ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికో లేదా ఆవిడ మీద ఉన్న అభిమానంతో ఆవిడకి న్యాయము జరిగేలాగో ఇరు పక్షాల వైపు మాట్లాడేవాళ్ళు ఉంటారండి. అందుకని వాక్ స్వాతంత్రము మీరు మాట్లాడడానికి వీల్లేదు అనడానికి లేదు. ఏదైనా దూషించడము, ద్వేషించడము లేదా వాళ్ళ మీద బురద జల్లేలాగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు. కానీ ఒక సమస్యని పరిష్కరించుకోండి అని చెప్పడం ఎంత మాత్రం తప్పు కాదు. దయచేసి మీ సమస్యని వీలైనంత త్వరగా మీరు పరిష్కరించుకుంటే అందరికీ మంచిది అని నా అభిప్రాయం అండి. అండ్ రీసెంట్గా కూడా మాట్లాడిన మాటలకి కొంతమంది విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారంటే నేను సీతను అని కూడా ఆమె అన్నదానికి కామెంట్స్ చేస్తున్నాను. తప్పే ఉందా సీతగా పోల్చుకోకూడదా ఒక ఆడవాళ్ళు? ఏమండి పతివ్రత అమ్మ తల్లులు ఎవరైనా సరే సీతా మహాసాధ్వి పతివ్రత కాబట్టి వారితో పోల్చుకోవడము, అలాగే అనేక కష్టాలకు ఓర్చినటువంటి ఈ స్త్రీమూర్తి సీతా మహాదేవి కాబట్టి జనరల్గా సీత అనే పేరు గమ్మును పెట్టరు ఎవ్వరు. ఎందుకని కష్టాలు ఎక్కువ అనుభవించారు సీతమ్మవారు అని. అలాగా సీతమ్మవారితో పోల్చుకోవడం తప్పు కాదు. కానీ కామేశ్వరమ్మ గారు సీతమ్మవారితో పోల్చుకోవడము తప్పేనా అని నా భావన అండి. ఎందుకంటే మీరు పెళ్ళాడింది ఎవరిని? మీరు పెళ్ళాడిన భర్తని విడిచిపెట్టేసి మీకు కొడుకు వరుస అయ్యేటువంటి మరిదిని, అంటే